పాయింట్ ఏంటంటే, మనం పరదేశులమును యాత్రికులము కనుక ఏం చేయాలి? లోకలోలం కాదు, పర్మనెంట్ ఇక్కడ కాదు. కాబట్టి ఏం చేయాలి? శరీరంతో పోరాడాలి. కారణం అది ఆత్మవిరోధంగా పోరాడుతుంది. ఆత్మీయ ప్రధానం కదా, మనం సెకండరీ గేట్ కదా, మనం కొంచెం తగ్గించుకోవాలి అనుకుంటా లేదు. అది శరీర ప్రాధాన్యం లేశమైనను, మట్టిలో కలిసిపోయేదైనను, శాశ్వతము కానిదైనను, క్షణికమైనదైనను, కేవలం మట్టి అయినను అదిరిపడుచున్నది అది. కాబట్టి దాన్ని ఏం చేయాలి? నొలగొట్టాలి, లొంగదీసేయాలి. అందుకోసం దాని మీద మనం పోరాటమే చేయాలి. మనము పరదేశులము యాత్రికులము కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరముతో పోరాటము చేయాల్సిందే. నువ్వేం పాపం చేయక్కర్లేదు నాన్న, శరీరంతో పోరాటం మానేస్తే అది చేసేత చాలు. కొంప కీడు. పావుకు పాలు పోసాక, పావు గాయాలు కట్టాక, పావును పెంచి పోషించాక అది ఎంత నమ్మక ద్రోహానికి పాల్పడుద్ది అనుకోలేదన్న. ఏ చేత్తో పాలు పోస్తే నా చేతిని కాటేసిందన్న. ఇంత ట్రాజిడీ చెంది దానికి ఏముండదు. అది విష సర్పం, చంపేతదంతే. నాకు పాలు పోసాడు కనుక నేను మళ్ళీ ఇడికి పాలైపోయేలా ఉంటాడు కదా. యేసుప్రభా, పాముది, నీళ్ళు పోసిన వాడికి నీళ్ళే పోయిపండు. మా బాసిగాడు ప్రతి వారం నాకు 2 వాటర్ బాటిల్ ఎత్తాడు. దేవుని స్తోత్రం. నేనేమనలేదురా, నమ్మకంగా ప్రతి వారం 2 వాటర్ బాటిల్ కొంటాను నాకు. అలాగే సిటీలో ఇంకో సహోదరుడు నమ్మకంగా ప్రతి వారం నాకు 3 గారెలు కొని పెడతాడు. దేవునికి స్తోత్రం. ఇంకో తల్లిగారు వంజుని చేప దొరికినప్పుడు 2 మొక్కలు వేపించి ఉంటుంది. దేవునికి స్తోత్రం. నీరు పోయి వారికి చెప్పండి, చేపలు ఇచ్చేవారికి, గారెలు ఇచ్చేవారికి, దేవుని వాక్యం యొక్క స్థాయి తగ్గించే ప్రయత్నం చేయట్లేదు నేను. ఇంత సింపుల్ విషయాల్లో కూడా నెరవేరుద్దు వాక్యం, రాసిపెట్టుకో. ఇంత చిన్న చిన్న విషయాల్లో కూడా పక్కా ఫార్ములా అది. 2 రెళ్ళు 4 అనేది లెక్కలు మాస్టర్ కాదు, కొత్త స్టూడెంట్కి కూడా అదే ఫార్ములా. నేను వాడుతున్న ఫార్ములా నీకు వర్తించదంటే ఆడికి అదే వర్తింతుంది. దట్స్ ఎ వెరీ కామన్ ప్రిన్సిపల్. దట్ ఈస్ ద ఈక్వేషన్ ఫర్ ఎవ్రీబడి. యూనివర్సల్ లాస్ అయ్యి దేవునికి స్తోత్రం. కాబట్టి అత్యంత మహిమ కలిగినటువంటి విషయానికి ఇంత చిన్నదానికి కూడా వర్తించే ఫార్ములా అది. నువ్వేది విత్తది కోసుకుంటా. హల్లెలూయా. బిడ్డలారా, మీరు మంచిగా వాక్యాన్ని అర్థం చేసుకుంటున్నారా? మనం పరదేశులం కాబట్టి, యాత్రికులం కాబట్టి భూములు కొనాలా, ఆస్తులు కొనాలా, బంగారం కొనాలా, సేఫ్ లాకర్ తీసుకోవాలా, అందులో అన్ని దాచేయాలా, తాళం బట్టి గడ పట్టుకుపోవాలా. ఏం తెలివితేటలు ఇవన్నీ. ఎంతమంది పోగొట్టుకోలేదట? ఏమండి, ఇంటికాడ ఉంటే నమ్మకం లేకున్నా డబ్బు బంగారంతో బ్యాగులో పెట్టుకొని తిరుగుతాడంటే ఇప్పుడు ఒకడు, ఇది ఒకడు కనిపెట్టాడు. అసలు ఈ ఇల్లు లూటీ చేయవలసిన పని లేదు, ఇన్ని కాలేజీలు ఎరగొట్టే పని లేదు. చేతి మీద అట్ట కొడితే బ్యాగ్ వదిలేస్తాడు, చాలా అనుకొని పట్టుకోడంట. అప్పుడు చుట్టుపక్కల అందరూ ఫోన్లేండి, ఒక బ్యాగే కదా, ఇంకో మంచి బ్యాగ్ దేవుడు ఇస్తాడులే మీకంటే. బ్యాగ్ కాదురా. పొద్దున్న ఫస్ట్ సర్వీస్లో చెప్పాను, శ్రీకాకుళంలో ఒక అయ్యగారు ఇంట్లో పడుకుంటే మరి బందిపోట్లో దొంగలో ఎవరో మొత్తానికి వచ్చి కొట్టి లేపారంట. పడుకున్నాడు, కొట్టి లేపుతాడు దొంగడు, కొట్టుకెళ్ళిపోతాడు. కొట్టి లేపాడంట. లేతే అబ్బాయి దొంగలు తాళం చేతులేదు, తాళం చేయలేదు మాకు అక్కడ లేక అన్నాడంట. లేచాక పరుపు తీసుకెళ్ళిపోయారంట. చాలా పాత పరుపు అండి, ఎందుకండి బాబు వదిలేండి అంటే, మాకు తెలిసి అది వేసలిగినవన్నీ 30-40 సంవత్సరాలకి అతను దాచిన డబ్బల్లా పరుపులో పెట్టి కుట్టేశాడంట. ఆ వార్త ఆడికి అట్ట తెలిసిందో, తాళం చేతి వెళ్తుంటే అవతల కొట్టి మనిషిని ఒక దెబ్బ ఇవ్వకుండా పక్కన కూర్చో కుర్చీలు అని చెప్పి పరుపట్టుకు వెళ్ళిపోయాడు. పోలీసులు వచ్చారు, పోలీసు కుక్కలు వచ్చినాయి. వెళ్తే ఊరు బయట అడవిలోకి వెళ్తే పరుపు దొరికింది. ₹1 లేదు. ఆడికి ఎంతగా పరుపు, ఆడికి కావాల్సింది ఆడు పట్టుకుపోయాడు. మన శ్రీకాకుళంలోనే దేవుని స్తోత్రం. కాబట్టి నేను చెప్పే సువార్త ఏంటంటే,
ఇవన్నీ వేస్ట్. అందుకని ఏమన్నాడు, డబ్బుకి విరోధంగా, భూమికి విరోధంగా, బంగారం విరోధంగా కాదు, వీటన్నిటికీ అనుకూలంగా ప్రవర్తించి శరీరానికి విరోధంగా పోరాడు, సెట్ ఎత్తుకోవటం. వీటన్నిటిని ఆశించేది ఆత్మ కాదు కదా, వీటన్నిటికీ మూలం. అందుకనే శరీరం అనే దానికి బైబిల్లో డెఫినేషన్ చాలా లోతుగా ఉంటుంది. మీకు మరి తెలుసో తెలియదో కానీ, శరీరం అంటే రక్త మాంసములు మిళితమైన ఈ మాంసపు ముద్దనుకుంటున్నారు. కాదు కాదు కాదు, ఈ ఆకారమే శరీరం కాదు, ఈ విగ్రహమే శరీరం కాదు, రక్త మాంసముల ముద్ద శరీరం కాదు. శరీరమును ఆస్పదము చేసుకుని వద్దని ఫిలిప్పీ 3లో పౌలు గారు మాట్లాడినప్పుడు ఏం చెప్పాడు తెలుసా? ఆస్పదము చేసుకొనవచ్చునంటే మీ అందరికంటే ఎక్కువగా ఆస్పదం చేసుకోవచ్చు. ఎందుకనగా నేను హెబ్రీని, నేను యూదుని, నేను బెన్యామిని గోత్రికుని, 8 నుండి సున్నతిని పొందిన వాడిని, ధర్మశాస్త్రంలో అనుంధ్యుణ్ణి, ఇన్ని చెప్పి కావాలంటే నేను కూడా మరి శరీరాన్ని ఆస్పదం చేసుకోవచ్చు అన్నాడు. అంటే శరీరం అంటే అందులో ఈ రక్త మాంసముల ముద్ద మాత్రమే లేదు, అందులో నేను యూదుని అనే ఒక అంశం ఉంది, నేను 8 నుండి సున్నతిని పొందాను అనే అర్హత ఉంది, ధర్మశాస్త్రంలో అనిందిని అనే ఆధిక్యత ఉంది. అనగా శరీరం అంటే నేను ₹1,00,00,000, ఇది దరిద్రం అంటే ₹1,00,00,000, ఇంకంతకన్నా ఎక్కువే. శరీరం అంటే బైబిల్ చెప్పిన నిర్వచనం తెలుసా? వన్ ఆఫ్ ద కాస్ట్లెస్ డెఫినేషన్స్ టు ద వర్డ్ ఫ్లెష్. యూనో, శరీరం అనే దానికి బైబిల్ ఇచ్చిన నిర్వచనం చెప్పనా? రక్త మాంసములే కాదు కానీ రక్త మాంసములతో పాటు రక్త మాంసముల మిళితమైనటువంటి దేహము ఆశించే, కోరుకునే, అతిశయించే ప్రతిదీ కూడా శరీరము అని చెప్పబడుతుంది బైబిల్లో. శరీరాన్ని ఆస్పదం చేసుకోవద్దు అంటే అర్థం ఏంటంటే, శరీరం ఏది కోరుకుంటుందో దాన్ని, శరీరం దేన్ని ఆనందిస్తుందో దాన్ని, శరీరం దేన్ని బట్టి అతిశయిస్తుందని, అవన్నీ కూడా శరీరంలో కలిపేశాడు. మీకు అర్థమైందన్నమాట. కాబట్టి ఇక్కడ ఏంటి, శరీరము అంటే శరీరము ఆశపడేవన్నీ, శరీరం ఆనందించేవన్నీ, శరీరం అతిశయించేవన్నీ, అన్నిటినీ కలిపి శరీరం అనే దాంట్లో పెట్టాడు. మీకు అర్థమైందా? దానితో మనం పోరాడాలి. ఇన్నింటితో కలిపి ఎంతమంది పోరాడాలి? నీ ఆత్మకతే. ఒక్క స్టూడెంట్కి ఇన్ని పరీక్షలు అనకూడదు, చదువుకోవాలి, పాస్ అవ్వాలి. ఇదంతా తొండి మోసం. ఒక్కో సంవత్సరం ఒక్క పరీక్ష పెట్టండి, వాళ్ళు పెడతారు. 6వ తరగతి 6 సంవత్సరాలు చదువుకో. మరి త్వరగా నువ్వు చదువు పూర్తి చేయాలి, పాస్ అవ్వాలి, ఉన్నత స్థితికి రావాలి, సమాజంలో ప్రయోజకుడు అవ్వాలి, దేశానికే దీవెనకరంగా మారాలి. ఆటలు తగ్గించి, యాసలు తగ్గించి, పాపాలు మనిషి కుదిరికే చదువుకోవాలి, అన్నింటిలోనూ పాస్ అవ్వాలి. శరీరము అనబడుతున్న ఇంత విస్తృతమైన చట్రముగా ఉన్నటువంటి నలుదిశలా ఆవరించిన శత్రులను ఒక్క ఆత్మతో నువ్వు పోరాడాలి. అందుకని ఈ ఆత్మ దైవాత్మతో కలిసిపోవాలి. ఈ ఆత్మకు దేవుని ఆత్మ సహాయం రావాలి, ఆత్మ నడిపింపు రావాలి, ఆత్మ అభిషేకం రావాలి, ఆత్మ కలిగిస్తున్న నూతన బలము రావాలి. ఆత్మలో చూడగలిగి, ఆత్మలో మాట్లాడగలిగి, ఆత్మలో కొనిపోబడగలిగి, ఆత్మ సంబంధిగా మారిపోయిన ఒక స్థాయినికి వస్తే కొట్టిపారే చీజీగా. నేను కూడా ఆత్మను నమ్ముతాను, బెదరంటే సాల్ది చేస్టరో సరిపోదు. ఆత్మచేత నడిపించబడుతున్న ఒక రేంజ్కి వచ్చేయాలి నువ్వు. సులభం, కొట్టిపారేయచ్చు. ఆమేన్. 40 రోజులు అన్నం తినకపోతే శరీరం బలహీనపడింది కదా. అతను బలహీనపడడం చూసి లూసిఫర్ కూడా వచ్చాడు, వీక్ అయ్యాడు కదా, వేసేద్దామని ఒక్క మాటతో తొక్కేసాడు యేసుప్రభుని. ఏం బలం అది? మరి ఉపవాసం ఉంటే పెరిగేది ఆత్మబలమే కదా, తెలియకే కదా ఉండలేకపోతున్నారు మీరు. ఆదివారం పూట ఎందుకు లేనియా, వెళ్తా మరి బిడ్జి కింద దేవునికి స్తోత్రం. దేశపాత్పల దేవుడికి బిడ్జి కట్టాడు, ఆ నీడలో దేవుని కృపలో మరి మాకు కావలసినవన్నీ దేవుడు సిద్ధపరిచి ఉన్నాడు. వెళ్ళేటప్పుడు తప్పక మేము ఆగేది ఎక్కడ ఆగమన్నా, బిడ్జి దగ్గరే. దేవునికి స్తోత్రం. ఈ వాక్యమును ధ్యానించు బిడ్జి దాకా వెళ్తామనియా, బిడ్జి దగ్గర నుంచి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉపవాసంలో శక్తి తెలియకరా బాబు మోసపోతున్నారు. ఒక పూటది నీ కాలు చేతులు తేలిపోతున్నాయి అని, నీ ఆత్మ మొత్తం తేలిపోతుంది, బుర్ర పని చేస్తలేదు నీకు, కాలు చేతులు తేలిపోతాం ఏంటి? ఇన్ని శక్తులతో ఒక ఆత్మ పోరాడాలండి. మరి ఆత్మని ఎంత బలపరుచుకోవాలి? ఎంత ఉపదేశం కావాలి, ఎంత అభిషేకం కావాలి, ఎంత నడిపింపు కావాలి, ఎంత వాక్యం కావాలి. అందుకే సహవాసానికి దూరం అవ్వకూడదు, సంఘానికి దూరం అవ్వకూడదు. ప్రార్థనలో సహవాసాలు, దైవజనులతో, పరిశుద్ధులతో, ఉపదేశకులతో, ప్రార్థనా పరులతో కలిసిమెలిసి ఉంటే ఆత్మ బలపడుతుంది.
ఈ పోరాటం నిన్ను చేత్తకు శక్తి వస్తుంది. మరి ఎంతమందికి వెళ్తే కదా గుడి తయారవుతుంది. మరి దాన్ని మీరు అందరూ ఒంటరి చేస్తే ఎక్కడికి వెళ్తుంది ఇప్పటికి? అయ్యర్ రేగిలు అట్ట కొనసాగను. 10 మందికి వెళ్తేనే ఇంత సపోర్ట్ రావాలా? మరి ఆత్మకు అంత బలం ఇవ్వాలి, శరీరంతో పోరాడాలండి. దేవునికి స్తోత్రం కలుగునగా. మనము పరదేశులమును యాత్రికులము గనుక పోరాడేది మన పాయింట్ ఇంపార్టెంట్. అర్థమైందా పాయింట్? మనం పరదేశంలో యాత్రికులు కనుక ఎక్కడే స్థిరమైనట్టుగా, ఎక్కడే సుఖం అన్నట్టుగా, ఎక్కడెక్కడే మనల్ని సెటిల్ చేసేసే పనికి మనల్ని ప్రయత్నం చూసావు, దాంతో పోరాడు. నువ్వు దాన్ని కరెక్ట్గా సెట్ చేయకపోతే పడిపోతాయి. సరిగ్గా ఒక్కటి తగిలితే ఉంటుంది మరి కోటం. యేసు రక్తం ఎజ్జేయి. హల్లెలూయా. చూడు ఇంతమంది జనం ఇట్టు ఉన్నాను, కారణం ఏంటంటే దక్షిణహస్త బలం తెలుసు వాళ్ళకి. దానికి తెలియక రా, నీకు సపరేట్గా తెలియపరచాలా? సెట్ అయిపోద్దా? అదే అది తెలివైనోడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సింగపూర్లో మేము ప్రయాణం చేస్తున్నప్పుడు కుటుంబంతో కలిసి ఒక్కడు కూడా ట్రాఫిక్ వైలేషన్ చేయట్లా, ఒక్క రూల్ మిస్ అవ్వట్లా, సిగ్నల్ జంపింగ్ కానీ ఎక్కడ చిన్న పొరపాటు జరగట్లా. నేను చూసి సింగపూరియన్స్ చాలా క్రమశిక్షణ కలిగిన వారు. అసలు ఇంత క్రమశిక్షణ మాకు కూడా వస్తే బాగుండేది మా దేశంలో అన్నాను. అప్పుడు ఆయన అన్నాడు, అంతేం లేదు, ఎవడైనా ఒకటే అన్నాడు. లేదండి, ఇంత క్రమశిక్షణగా మా దగ్గర ఉండరండి అన్నాను. అంతేం లేదండి, ఇక్కడ జస్ట్ సిగ్నల్ దాటితేనే $1000 ఫైన్ అండి. డ్రైవర్సు ఒక్క చిన్న పొరపాటు చేస్తే లైసెన్స్ సస్పెండ్ చేస్తారు 6 మాసాలు. రెండోసారి ధరితే లైసెన్స్ తీసేయటం అక్కడ జైల్లో పెడతారు 3 నెలలు. ఇక్కడ చిన్న పొరపాట్లకే భారీ శిక్షలు ఉంటాయి. కాబట్టి అంత కుదురుకుంటారు జనం. ఏ ఫైన్స్ మీ దగ్గర కూడా పెడితే జాగ్రత్త లైన్ కట్టేస్తారు, సమస్య లేదని చెప్పాడు. కళ్ళు తెరిపించిన ఉపదేశం. ఇప్పుడు ఎందుకు చెప్తాను అనుకున్నావు బిడ్డ? వీళ్ళందరూ అంత సాత్వికులేం కాదు, రూల్స్ అలాగ ఉంటాయి. ఫైనల్ తట్టుకోలేక సెట్ అయిపోయారు. దేవునికి స్తోత్రం. ఎరా అది 2 వడసేమంత వేటే అది స్తోత్రం చెప్పండి. మనము పరదేశములు యాత్రికులం కనుక నా ముఖం చూస్తాం కాదు, చెప్పండి, శరీరముతో పోరాడాలి. ఆమేన్. మరొక మాట కూడా మీకు మనవి చేస్తాను, చూడండి. ఆ వచనమంతా చదివితే, ఏ విషయంలో అపవాది మిమ్మల్ని దూరించారు, శత్రువులు మిమ్మల్ని దూషించారు, అవమానం చేశారు, ఆ విషయంలో వాడికి సిగ్గలుగునట్లుగా మంచి ప్రవర్తనగా ఉండుడి. ఇంకా కిందకి వెళ్తే, ఈ విధముగా మీ యుక్త ప్రవర్తనతో శత్రువుల లేదా మూర్ఖుల నోర్లు మూయించుట దేవుని చిత్తం అన్నాడు. 2 పాయింట్లు చెప్పాడు. ఎలాగనండి? శత్రువులు, విరోధులు ఏ విషయములో మిమ్మల్ని దూషించేవారు ఆ విషయములోనే మంచి సాక్ష్యం వారు చెప్పినట్లుగా మీరు మంచి ప్రవర్తన కలిగి ఉండుడి. 1. 2, మీ విశ్వాసమును విమర్శించు వారికి మాటకు మాట చెప్పకుండా యుక్త ప్రవర్తనతో జవాబు చెప్పండి, అది దేవుని చిత్తం అన్నాడు. ఇప్పుడు 2 పాయింట్లు ఏ కాంటెస్ట్లో చెప్పాడు? మీరు పరదేశులను యాత్రికులు గనుక దూషించు వారికి మంచి ప్రవర్తనతోనూ, విమర్శించు వారికి యుక్త ప్రవర్తనతోనూ మీరు బదులు ఇవ్వటం దేవుని చిత్తం. హల్లెలూయా. అంటే టోటల్గా ప్రవర్తనేనన్నమాట. మనం పరదేశులము యాత్రికులం కనుక ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి? మన పాటలు, మన కానుకలు, మన ప్రసంగాలు, మన సామర్థ్యం, మనం పొందిన వరాలు కాదు, మన క్యారెక్టర్ ఇంపార్టెంట్ అంట. అన్ని జనుల మధ్యలో దేవుని నామం అవమానపరచబడుతున్న సందర్భాలు ఉన్నాయే, అక్కడికి ఏం కావాలంట? మన మంచి ప్రవర్తన. క్రైస్తవ్యాన్ని, క్రైస్తవ విశ్వాసాన్ని, అంటే యేసయ్య దైవత్వాన్ని, యేసయ్య రెండవ రాకడని విమర్శిస్తున్నారే, ఆ విమర్శకులకు దేంతో జవాబు చెప్పాలి? యుక్త ప్రవర్తన. అంటే ఓవరాల్గా ఇక్కడ కీలకమైన పాత్ర పోషించేది ఏమిటి? ఏ కాంటెక్స్ట్లో? మనం పరదేశంలో యాత్రికులం కనుక సింగపూర్ వెళ్ళాం, అమెరికా వెళ్ళాం, ఆస్ట్రేలియా వెళ్ళాం, హోటల్లో ఉన్నాం, కుదురుగా ఉండాలి. అంతా మంది అన్నట్టు ఎదవేసలు వేసి కొంచెం అడవుడు చేసామనుకో
చివరి శ్వాస వరకు అక్కడే అరచి అందులో పడతారు. దిక్కు మొక్కుండి చాలు, కుదురుకుండి అతివేసలు లేకుండా పద్ధతికి ఇంటికి వచ్చే తెలివితేటలు ఉండాలి. అడడు కొంచెం దురుసుగా ప్రవర్తించాడు, నిన్ను కొంచెం జాత్యహంకార ధోరణితో మాట్లాడాడు కాబట్టి ఏం చేయాలి? కాలర్ పట్టుకొని చెత్తకొట్టేయాలా? ఇంక రావుగా. టిక్ ఫర్ టాట్. తగ్గించుకొని సహించుకొని ఫోన్లే ఎందుకు 2 రోజులు వెళ్ళిపోతాం కదా ఫోన్లే అనుకొని వచ్చేయాలంట. అసలు మొత్తం భూమి సబ్జెక్టే అది కదా. తొడగొట్టేత్తాలు, మీసాలు తిప్పేత్తాలు మనకి కాదు, అది వేరే డిపార్ట్మెంటు. మీరేనా ఎవరు ఆమె అంటే నచ్చలేదు మీకు? కొడుచుకుంటూ వెళ్ళి అయితేనే మరి ఎప్పుడు ఆమె ఏం చెప్పాలో తెలుస్తలేదు. తొడగొడతాలు, మీసాలు తిప్పుతాలు, సవాల్ ఇవన్నీ మనకి కాదు. మంచి ప్రవర్తన, యుక్త ప్రవర్తన మన పద్ధతి. ఎందుకని? మనం పరదేశులు, యాత్రికులు. స్తోత్రం చెప్పండి. ఇంకొక మొక్క కూడా చెప్పిపోవాలి ఈ మాట. పరదేశంలో యాత్రికులు గనుక పోరాడండి, మంచి ప్రవర్తన, యుక్త ప్రవర్తన కలిగి ఉండండి. 3వ మాట ఎక్కడది? అది 16. స్వతంత్రులై ఉండియు దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్ర్యమును వినియోగపరచక దేవునికి దాసులమని లోబడి ఉండుడి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చెప్పారా? 14వ వాక్యం చూస్తుంటే రాజులు, అధికారులు మన కొరకే ఉన్నారు, వాళ్ళకి లోబడండి అని చెప్పి 16లో చెప్పాడన్నమాట. ఏమిటది? మనకి బానిసలం కాదు, మనమేమి దాసులం కాదు, బందీలం కాదు, స్వతంత్రులమే. అయినా దుష్టత్వాన్ని కప్పిపెట్టే మీ స్వాతంత్ర్యమును వినియోగపరచక, అంటే తప్పును ఖండించే, మోసాన్ని ఖండించే, పాపాన్ని ఖండించే స్వతంత్రం మనకుందే. కూనికూరల దగ్గర, లంచగొండల దగ్గర, హంతకుల దగ్గర, అవినీతి సామ్రాట్టుల దగ్గర, లంచావతారాల దగ్గర దుష్టత్వమును కప్పిపెట్టే మన స్వతంత్రాన్ని వాడితే ప్రభునందు నిద్రించవలసి వచ్చును. నెక్స్ట్ డే ఉండదు. దేవుని చేతులకు అప్పగించి వాళ్ళ మార్పు కోసం ప్రార్థన చేసి, వాళ్ళు పరిపూర్ణులు కాకపోయినా, లోపాలు కలిగిన వాళ్ళంత నీతివంతులేం కాకపోయినా, అధికారులు కనుక వారు చేసిన చట్టానికి లోబడి ఉండండి. మీకు అర్థమైంది పాయింట్? ఇప్పుడు చట్టములు చేసే వాళ్ళందరూ పరిశుద్ధులు కాదండి, నీతిగా లేరండి, ఎలిగేషన్స్ ఉన్నాయండి, కొంచెం నిజమే అని కూడా తెలుస్తుందండి. కాబట్టి ఏం చేద్దాం? చట్టాన్ని వైలేట్ చేద్దాం. మనం చట్టం చేసినోడం దచ్చవేలోడేం కాదు, అది నిజమేమో, కానీ దాంతో నీకు పని లేదు. స్వాతంత్రమును పెద్ద బేభత్సంగా వాడకుండా దేవునికి దాసులమైనట్లుగానే చట్టానికి, అధికారానికి కూడా లోబడండి. వాళ్ళు పెట్టిన చట్టాలకు లోబడండి. ట్యాక్సులు కట్టమంటే కట్టండి. ఎర్రబలు వెలిగినప్పుడు రోడ్డు మీద ఆగండి. పన్నులు కట్టాల్సింది మంచిగా కట్టండి. అన్నా నువ్వు మాకు పన్నులు కట్టమని చెప్తున్నాను, కష్టజీవులకి ఆయన వాళ్ళు తినేస్తున్నారు. ఎవడన్నా తిన్నైరా బాబు, నీకెందుకు? వాళ్ళు లెక్క చెప్పుకుంటారు. కట్టకపోతే నువ్వు చెప్పుకుంటావు కదా, నువ్వు కట్టాయి. నేను కట్టుచున్న పనులు సద్వినియోగం అవుతాయనే గ్యారంటీ నాకు కలగట్లేదు. నేను కట్టకో తీసుకెళ్ళి అందులో పారేస్తారు. ఊసలన్నీ సద్వినియోగం అవుతాయి. ఇందుకు వచ్చిన పరిమాణాలు పైచ్చి మాటలు. దేవుడు చెప్తున్నాడు, పాపాన్ని, దుష్టత్వాన్ని ఖండించే స్వాతంత్రం నీకు ఉంది, అయినా వర్కౌట్ అవ్వదు. దాన్ని ఏమంటాడు? వినియోగపరచక స్వాతంత్రాన్ని, చట్టాలకి, మాటలకి లోబడి ఉండండి. కాంటెక్స్ట్లో ఉంది కానీ చెప్తున్నాను. ఎన్నికల ప్రక్రియ అంతా పరిశుద్ధంగా జరుగుతుందా? ఎన్నుకొనబడుతున్న వారందరూ సుచరిత కలిగిన వాళ్ళేనా? ఎన్నుకొనబడిన తర్వాత దేశం కొరకే ప్రయాసపడుతున్నారా? అయినా రాజ్యాంగం మనకిచ్చిన ఆజ్ఞ, తప్పక ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఈ సందర్భంగా ఒక దైవజనుడిగా నేను చెప్తున్నాను, సంఘమా, దేవుని బిడ్డలారా, తప్పనిసరిగా మీ ఓటు హక్కును మీరు ఉపయోగించుకోండి. ఈ విషయంలో పురుషులారా మేము శిరస్సులు మనకండి, ఇక్కడ సమానమే. నేను చెప్పిన దానికి ఒకటే, నువ్వు నా భార్యవి అని చెప్పేసి ఆధిపత్యం ప్రదర్శించవచ్చు, తప్పు. ఆ లోటాలు వేసుకోవాలి ముందు కానీ తర్వాత కానీ, ఎవరికి వేసామని అడిగే హక్కు కూడా మనకు లేదు. వాళ్ళ ఇష్టం, అది పూర్తిగా నీ ఇష్టం అని వదిలేయవలసిన కీలకమైన చట్టం ఇది. మాట్లాడితే నేరమే, దేవునికి స్తోత్రం.
ఎంతవరకు మాట్లాడాలి? తప్పకుండా ఓటు హక్కు ఉపయోగించుకోండి. నువ్వు లైన్లో నుంచోలేవు కాబట్టి అందరికన్నా ముందున పొద్దున్న తీసుకెళ్ళిపోతాను, అంతవరకే. చాలామంది అన్నారు, అన్న ఈ ఎన్నికల వ్యవస్థ మీద నమ్మకం పోయింది అన్నాడు ఒకడు. మరి ఏం చేద్దాం? మరి తీవ్రవాదంలోకి వెళ్ళిపోదామా? తప్పకుండా ఓటు హక్కు వాడుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోండి. ఏ దైవజనుడు కానీ ఏ సంఘము కానీ పలాని పార్టీకి వెయ్యొద్దు, పలాని పార్టీకి వెయ్యి అని చెప్పడం కరెక్ట్ కాదు. ఓటు వెయ్యమని చెప్పడం వరకు బాధ్యత. అదొక దేశీయ సామాజిక బాధ్యత. అందరూ ఓటు హక్కు వాడుకోండి. ఎవరికి వేస్తున్నామో ఎవరికి వేసేసామో చెప్పాల్సిన అవసరం లేదు. నీ పర్సనల్ అది, ఎవడు మాట్లాడడానికి వీల్లేదు. నీకు అభ్యర్థులు ఎవడో నచ్చలేదా? నోటా అనే ఆప్షన్ ఉంది. నాకు ఎవడో నచ్చలేదన్నా ఏ కానీ ఈ మొత్తానికి గుడ్లో మెల్లనుకున్న వాడికి వేసుకుంటూ వేసుకో. లేదు 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 నాకు ఎవరు నచ్చలేదు, నోటకి వేసుకో, కానీ నాకు చిరాకు వచ్చేసింది ఈ వ్యవస్థ మీద. చట్టాలను గౌరవించాలి, చట్టాలు చేసే ప్రక్రియను కొనసాగించాలి. కాబట్టి ఈ అంశాలన్నీ మనసులో పెట్టుకోండి. 1, శరీరంతో పోరాటం అలసత్వం చేయొద్దు. 2, మంచి ప్రవర్తన యుక్త ప్రవర్తనతోనే దేవుని నామానికి వచ్చిన అవమానాన్ని, క్రైస్తవ్యం మీద వచ్చిన విమర్శల్ని మనం ఎదుర్కోవాలి. 3, స్వాతంత్రాన్ని విపరీతంగా వాడేయకుండా జాగ్రత్తగా కంట్రోల్ చేసుకొని చట్టాలకు లోబడండి. కాంటెక్స్ట్ ప్రకారం ఓటు హక్కు నమ్మకంగా ఉపయోగించుకోండి. దేవుడు మనల్ని ఆశీర్వదించి మన దేశాన్ని కాపాడి మనందరినీ కూడా తన రాజ్య విస్తరణలో తన నామ మహిమలో వాడుకొనుగాక. ప్రార్థన చేసుకుందాం.